ఉద్యోగ సంఘాలన్నీ వెళ్ళి సీఎంను కలిసాయి. సీఎం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది వివరించారు. ఉద్యోగ సంఘాలు కూడా కన్విన్స్ అయ్యాయి. ఒక డిఏ ప్రకటించారు. ఇప్పుడు దీపావళికి ముందు జరిగింది మీటింగ్. ఈలోపు దాదాపుగా ఈ 4-5 నెలల్లో ఉద్యోగులు సాధించింది ఒక్క డిఏనేనా? ఇంకా వేరే ఏ ఇతర అంతే కదా, బెనిఫిట్ రాలేదా? ఏం రాలేదు. అంతే ఒక డిఏ మొన్న బకాయిలు ఇస్తామని 1100 కోట్లు బకాయి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆర్థికేతర విషయాలు కొన్ని సాల్వ్ చేశారని చెప్తున్నారు. ఏం చేసింది? ఆరోగ్యపరంగా ఏం చేసింది? ఏం చేయలేదు. VHS కార్డు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పండి? ఇస్తాం 60 days లో అది కమిటీ చేసింది అంతే. ఆ రోజు 60 రోజులు కమిటీ చేస్తాం, దాన్ని మెరుగుపరచడానికి అన్నారు. ఆ కమిటీ అపాయింట్ చేసింది అంతే తప్ప ఎంప్లాయీస్ కి జరిగిన మేలు ఏముంది? లేదు కదా. ఆ కార్డు ఇంప్లిమెంటేషన్ లో గతంలో ఏదే ప్రాబ్లం ఉన్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయి. అంతకుమించి వేరే ఏం ప్రోగ్రెస్ లేదు. ఆర్థికేతర అంశాల్లో కూడా ఉద్యోగులకు జరిగిన మేలు ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు 43% ఫిట్మెంట్ చంద్రబాబు గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 27 IR ప్రకటించి 27%, దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇది చరిత్రలో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా జరిగింది అనేది ఉద్యోగ సంఘాల ఆరోపణ. మీరేం చెప్తారు? అది ఆ రోజు ఉద్యోగులందరి ఆరోపణ కాదు, అది ఉద్యోగులందరూ ఆవేదన BRTS ఉద్యోగ రూపంలో కనపడింది ప్రభుత్వానికి కూడా. గతంలో ఎప్పుడు తగ్గించలేదు, తగ్గించి రివర్స్ PRC ఇచ్చిందని గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. మేము కూడా అందులో పాల్గొన్నాం, మేము పార్టీ అయినా ఉద్యమం చేసినాం. ప్రభుత్వంతో కొన్ని ఏదైతే ఆ రోజు అంటే ఆ PRC ఒకటి రివర్స్ కాకపోయినా మిగతా HRA విషయంలో కానీ, 5 years PRC విషయంలో కానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో కానీ కొన్ని విషయాలు వెనక్కి తీసుకున్నట్టు మళ్ళీ సాధించుకోగలిగినాం. అదైతే జరిగింది. కానీ అప్పుడు ఎంప్లాయీస్కి ఆ రోజు జరిగిన దాని మీద ఆవేదన ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ఇదే ప్రభుత్వం ఆ రోజు ఉండింటే అసలు PRC ఇచ్చిండేదనేది ఉద్యోగులు ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్లోనే PRC ఇచ్చినప్పుడు 27%, తర్వాత కరోనా వల్ల ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికి గురైంది కాబట్టి 23% తగ్గిస్తున్నామని మాకు చెప్పారు ఆ రోజు. ఇదే ప్రభుత్వం ఆ స్థితిలో అంటే కరోనా టైంలో ఈ ప్రభుత్వం ఉంటే కనీసం PRC ఇచ్చేదే ఉద్యోగులకు. ఇప్పటి వరకు ఏ ఉద్యోగిని అడగండి, ఇప్పుడు దీనికి ఎంతమంది ఇస్తుందని నమ్ముతారో మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా PRC కూడా ఇచ్చేదే కాదు, ఇచ్చి ఉండేది కాదు. అంత ఘోరంగా ఇప్పుడు అంటే 2 ఏళ్లలో ఉద్యోగులకు ఏమీ చేయకుండా, ఉద్యోగులు అసలు పట్టించుకోకుండా ప్రభుత్వం, కరోనా వల్ల ప్రభుత్వానికి అంత నష్టం జరిగి ప్రజలు బయటికి రాకుండా, ట్యాక్స్ రూపంలో రూపాయి ఆదాయం రాకుండా 2-3 నెలలు జరిగి ప్రభుత్వం రావాల్సిన ట్యాక్స్ తగ్గిపోయిన పరిస్థితి ఉంటే మాకు 23% అయినా ఇచ్చేది. అప్పుడు 100% ఇచ్చింది. ఇదే ప్రభుత్వం కరోనా టైంలో ఉండింటే ఉద్యోగులు అసలు PRC వచ్చిండేది కాదు. అది నా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకి మంచిగా జరిగింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ మాత్రమైనా PRC అంటే ఆ ప్రభుత్వంలో అంతవరకన్నా న్యాయం జరిగింది. అదే ఈ ప్రభుత్వం ఉంటే అది కూడా ఇచ్చిండేవాళ్ళు కాదని నేను నమ్ముతున్నాను 100%. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు.